ఢిల్లీలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ సింగపూర్ వెళ్లనున్నారు సీఎం రేవంత్. రేపటి నుంచి విదేశీ పర్యటనలు చేయనున్నారు. తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని ఆయన ఆఫీస్లో భూపేందర్ యాదవ్ తో భేటీ అయ్యారు రేవంత్. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయని వివరించారు. 38 ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ చట్టాల పరమైన అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. అనుమతులు రాకపోవడంతో నేషనల్ హైవేలు, ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం, పీఎంజీఎస్వై, పొరుగు రాష్ట్రాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని 100% బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఆయన ఆఫీస్లో భేటీ అయ్యారు సీఎం. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద జీసీసీ పద్ధతిలో బస్సులు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. తర్వాత కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో భేటీ అయ్యారు సీఎం, మంత్రుల బృందం. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. ప్రత్యేక తెలంగాణ కళ సాకారంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన జైపాల్ రెడ్డి ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డారని చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణ లిక్కర్ స్కామ్ పార్ట్నర్ ను ఓడించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అసలు పార్ట్నర్ ను ఢిల్లీలో ఓడిస్తామన్నారు. ప్రధాని మోదీ 16 లక్షల కోట్ల రుణాలను కార్పొరేటర్లకు మాఫీ చేస్తే తాము తెలంగాణలో 21,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామన్నారు రేవంత్. ఢిల్లీలో స్థానిక కాంగ్రెస్ లీడర్లతో కలిసి 2 హామీలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. करप्शन को अब कम कर दे तो पैसा आम जनता को मिल जाएंगे. जो लिकर के स्कैम है और बाकी के जैसा भी है, ऐसे पूरा करप्शन अगर कम कर दिए, वो 11 साल प्रधानमंत्री बनकर 16 लाख करोड़ रुपए कारपोरेट कंपनी को माफी किए. कहाँ से लाए ये पैसे, किसका पैसे? जब पत्रकार ने कभी मोदी जी को ये सवाल पूछा ही नहीं, भाई ये किसके पैसे, आप 16 लाख करोड़ रुपए जो कारपोरेट कंपनी को माफी किए, ये पैसे ले आकर और गरीब लोगों को बांटने में कोशिश क्यों नहीं किए? విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. శుక్రవారం అక్కడ జరిగే బిజినెస్ మీట్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు రేవంత్. త్వరలో రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి సింగపూర్ లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. పలు విషయాలు తెలుసుకుంటారు. జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్తారు సీఎం. 20, 21, 22న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అయి తెలంగాణకు పెట్టుబడులపై చర్చించనున్నారు.